2014కి ముందు 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ లో హత్యల గురించి, అత్యాచారాల గురించి, దాడుల గురించి, రోడ్డు మీద రేపుల గురించి, డోర్ డెలివరీ గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవాలి. వినుకొండలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్యని మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దారుణమైనటువంటి హత్యలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా వాటి మీద దృష్టి పెట్టింది. భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా కూలబొడిచి, కత్తితో పొడిచి, రాడ్డుతోటి మర్మవ్యాలు మొత్తం కూడా కూలబొడిచి చంపి డోర్ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు ఆ రోజు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు మా దగ్గర తీసుకొని చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా నిజం చెప్పాడా? నిన్న ఎందుకు పరిగెత్తుకుంటూ నిన్న పరిగెత్తుకుంటేవాడు గతంలో ఎందుకు వెళ్ళలేదు? ఆయన శవరాజకీయాల కోసం వెళ్తా ఉంటే చర్చలు పెడతా ఉన్నారు. మీరు శవరాజకీయాలు నేను చెప్తా కదా, కొన్ని వేలు ఉన్నాయి, వేలు దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, డోర్ డెలివరీలు, సామూహిక అత్యాచారాలు ఇన్నున్నాయి. ఈ రోజు కూడా ఈ రషీదు జలాని నిన్న మాట్లాడినటువంటి మాటలు, అమ్మా అతనికి సంబంధం లేదు కదా అని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే, ఆ సంబంధం లేదయ్యా అని వాళ్ళిద్దరు బాగుంటారయ్యా, చాలా ప్రేమగా ఉంటారయ్యా, కలిసి తింటారయ్యా, కలిసి తిరుగుతారయ్యా అని కూడా మాట్లాడింది. ఆ వీడియోలన్నీ రిలీజ్ అయింది. ఎందుకు ఈ రాజకీయాలు, చట్ట రాజకీయాలు, శవ రాజకీయాలు? నిజంగా అంత ఆందోళన చెందిన వ్యక్తి అయితే ఈ రాష్ట్రం పట్ల శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ వాక్య సంఘటనలు జరగడానికి కారణం ఏంటి? మేము విశ్లేషిస్తా ఉన్నాం. గంజాయిని విచ్చలవిడి చేశారు, ఎమ్మెల్యేల చేత అందించుకున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి స్కూల్లో చిన్న పిల్లల దగ్గర కూడా గంజాయి దొరికేటట్టు చేశారు.